ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 8వ వచనం. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. ఈరోజు దేవుడు మనకి మంచి వాగ్దానము అనుగ్రహించి ఉన్నాడు. సహోదరి సహోదరులారా, ఈ లోకంలో యేసుప్రభు వారు గ్రుడ్డివారి కన్నులు తెరిచాడు, మూగవారు మాట్లాడారు, చెవిటివారు విన్నారు. ఆయన నోటి మాట ద్వారా సముద్రం మీద తుఫాను ఆగిపోయింది, సముద్రం నెమ్మదిగా అయిపోయింది, సముద్రం కామ్ అయిపోయింది. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆయన యందు విశ్వసించగలిగితే అంధత్వాన్ని తొలగిస్తాడు, కృంగిన వారిని లేవనెత్తుతాడు. మన కళ్ళు తెరవబడితే అంధత్వం తొలగిపోయి ఏది సరైన మార్గమో తెలుస్తుంది. మన జీవితం సంతోషంగా ఉంటుంది. వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు, వందనములు. ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో వారందరి హృదయాలని సంతోషంతో నింపండి. ప్రతి అంధత్వాన్ని తొలగించి మంచి మార్గంలో నడిపించి కాపాడండి. యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్.